నమస్తే బ్రో. నమస్తే. సో శ్రీరెడ్డి గారిని అయితే విజయనగరం జిల్లా పోలీసులు పాత కేసులు తోడి ఆమెను అయితే అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ అని కాదు కానీ విచారణకు పిలిచారు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ చేస్తారు అంటున్నారు. సో ఇప్పుడు ఆమె పైన కూడా రెడ్ బుక్ టైప్ అరెస్ట్ ఉంటుందా, లేదంటే ఫోన్లే ఆడపిల్ల కదా ఆడపడుచు కదా అని వదిలేస్తారా? ఏంటి పొజిషన్? ఆడపడుచులు అయితే పద్ధతిగా అన్ని నోరు అన్ని అంటే నవరంధ్రాలు ఉంటాయి కూడా అవన్నీ మూసుకొనేసి ఇంట్లో కూర్చోవాలి. నోరు బారేసుకొని ఎవరో వెనక ఉన్నారు, ఏదో ఒక పార్టీ నీ వెనక ఉంది, అదేంది ప్రత్యేక హోదాలో ఉంది, అది ఇది అనుకునేసి నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే లాస్ట్కి ఇదే గతే పడుతుంది. ఆమె జగనన్న కోసం నిలబడింది, మాట్లాడింది, లాయల్ గా పనిచేసింది. బట్ ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఆ జగనన్న కానీ ఆయన పార్టీ సభ్యులు కానీ ఎవరు వచ్చి సపోర్ట్ చేయడానికి ఎవరు రారన్న? ఎందుకు వస్తారన్న? ఇంటికి వచ్చిన నోటికి వచ్చినట్టు ఇంట్లో వాళ్ళ మీద కానీ ఇంట్లో ఉండే ఆడపడుచుల వాళ్ళ మీద కానీ కనికరం లేకుండా నోరు తెరిస్తే ఎల్లుతో స్టార్ట్ అయ్యి వడ్లను యూజ్ చేసుకుంటా ఎట్లంటే ఇట్లా మాట్లాడతారు. వీళ్ళైతే మళ్ళీ ఇంకొకసారి పిలిచేది కాదు, ఈసారి పిలిచి లోపలికి వేసి 2-3 వేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బోరగడ్డ అనిల్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడింది. జగన్ వచ్చిందా ఎవరు వచ్చినా ఎవరు రాదు. ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా అంతే. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు అవతల వ్యక్తి ఎవరు, మన స్థాయి ఏంది, మన హోదా ఏందని తెలుసుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే కొంచెం నెక్స్ట్ సారికైనా సరే ఏదో ఒకటి కనికరంగా ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లా నోటికి వచ్చి మాట్లాడితే ఏ జగన్ రాడు, ఎవరు రారు. ఫస్ట్ నమస్తే అన్న. సో శ్రీరెడ్డి గారిని అయితే విజయనగరం పోలీసు అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, మళ్ళీ అవసరం అయితే పిలుస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు కానీ అవన్నీ చేశారు కదా. సో గత ప్రభుత్వం అండ చూసుకుని రెచ్చిపోయారు. మరి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆమెకి ఏమి హెల్ప్ చేసేది లేదంటారా? ఏమి లేదు. గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పినట్టు, లేకపోతే వాళ్ళ పేటీఎం డబ్బులు కాసిపడి ఎవరెవరైతే మాట్లాడి ఇష్టానుసారంగా ఉన్నారో వాళ్ళని ఈరోజు ఆ దేవుడు కూడా కాపాడలేడు. జగన్మోహన్ రెడ్డి గారే త్వరలో అరెస్ట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రకంగా ఇప్పుడు వీళ్ళ ఈ బూతులు ఇచ్చే వాళ్ళందరికీ మెయిన్ హెడ్ అయినా కదా, అసలు మెయిన్ తలకైనా అరెస్ట్ చేసి లోపల వేయాలని నేను కోరుతున్నాను. శ్రీరెడ్డి అనే వ్యక్తి పర్సనల్ గ్రడ్జ్ గా కూడా మాట్లాడింది మెగా ఫ్యామిలీ పైన కానీ, అటు చంద్రబాబు గారు లోకేష్ గారి పైన కానీ. అయితే ఆమెకి పదవి లేదు పార్టీలో. బట్ ఆమె మరి లాయల్ గానీ కష్టపడిన కార్యకర్తలాగా కూడా గుర్తించకుండా ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళకి అధికార పదవులు ఇచ్చారు. మరి ఇట్లాంటి వాళ్ళు అర్హులు కాదంటారా పార్టీలో? ఇప్పుడు శ్రీరెడ్డి అనే గతంలో ఆమె కూడా వీడియోలు చేసి చెప్పింది, నేనేదో వాళ్ళు ఇచ్చే జీతం కోసం మాట్లాడాను, నన్ను క్షమించండి, నాకు కొన్ని నెలల నుంచి జీతం కూడా పడలేదు, నాకు పరిస్థితి ఇబ్బందిగా ఉందని కొన్ని వీడియోలు కూడా చేశారు. అక్కడే అర్థం అవుతుంది కదా వీళ్ళు జీతం ఇచ్చి ఆమె చేత తిట్టించారని. కానీ వాళ్ళు జీతం ఇప్పుడు మనిషి జీతం ఇచ్చి తిట్టించే స్థాయికి ఆ పార్టీ వెళ్ళింది కాబట్టి ఆ పార్టీని ఆ రోజు ప్రజలు సేకరించుకొని ఇంటికి పంపించారు. అసెంబ్లీలో బూతులు, విడిగా మనుషుల మీద బూతులు, ఈ బూతులు వెళ్ళాకే ప్రజలకు ఈ బూతులు ఎదురన్నాయన అని ఆ రోజు ఇంటికి పంపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. అక్కడ 10 నెలల నుంచి ఎక్కడ ఒక బూత్ అనేది వినపట్లేదు అసెంబ్లీలో. వాళ్ళు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ. గత గవర్నమెంట్లో ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి, శ్రీరెడ్డిగా కాదు, ఎంబటి రాంబాబు అయినా, రోజారెడ్డి అయినా, ఎవరైనా కానీ ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి శిక్ష పడుద్ది. శిక్ష పడితేనే రేపు ప్రభుత్వం అంటే ఇంకోరు మాట్లాడటానికి భయం అనేది ఉండిద్ది. వీళ్ళని వదిలేస్తే ఇంకోటి వస్తాడు పిల్ల సైకో, వాళ్ళనే వదిలేశాడు నన్నేం చేస్తాడని. అందుకని చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పేది ఏంటంటే, మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమాలు ఇవ్వండి, తప్పలేదు. కానీ పోయిన గవర్నమెంట్లో ఎవరైతే ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఇబ్బంది, టీడీపీ లేదా జనసేన లేకపోతే బీజేపీ కూటమి కార్యకర్తలని అయితే ప్రజల్ని అయితే ఇబ్బంది పెట్టారో ఎవరిని వదలొద్దండి. ప్రతి ఒక్కరికి శిక్ష పడేటట్టు మీ గవర్నమెంట్ చేస్తే నెక్స్ట్ మీ మీద ప్రజలకు ఒక నమ్మకం అనేది వచ్చింది. రాబోయే 2029లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నమస్తే భయ్య. నమస్తే. సో శ్రీరెడ్డి గారిని అయితే విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకుని లైట్గా వార్నింగ్ ఇచ్చారు, మళ్ళీ అవసరం పడితే పిలుస్తామని చెప్పారు. అంటే ఆమె పైన కూడా ఈ రెడ్ బుక్ స్టార్ట్ అయిందంటారా? అసలు ఆవిడ ఏం చేసిందని ఆవిడని అరెస్ట్ చేశారంటారు? ఆమె పేరు శ్రీరెడ్డి కాదు, తొడల శ్రీరెడ్డి. ఆమె తొడలు బంగారు తొడలు ఉన్నాయి కదా, తొడల శ్రీరెడ్డి. అందుగురించే గతంలో ఎన్ని మాటలన్నా, ఏమేమి మాటలన్నా అవి ఫ్యామిలీ మ్యాటర్లో కానీ, పవన్ కళ్యాణ్ అన్నని కానీ ఎంతమందిని తిట్టలేదన్న. ఆయన తల్లిని కూడా అస్సలు అందరినీ ఎంతమందిని తిట్టిందంటే ఆఖరికి యూత్ని గిట తిట్టింది, అందరినీ తిట్టింది. అందు గురించి ఈరోజు మంచి పని చేసింది. రెడ్ బుక్ లో ఆమె పేరు గిట ఉందేమో, అంటే అప్పుడు అధికారం ఉంది అని చూసుకుని చేసింది కదా మాట్లాడుతున్నా. మరి ఇప్పుడు ఎవరు కూడా వైసీపీ నుంచి నాయకులు ఆమెకు హెల్ప్ చేయరా? ఎందుకు చేస్తారన్న?
ఇంకెవరో తెలియదు. మాకు పబ్లిసిటీ కావాలి, చేసింది అమ్మాయి, పబ్లిసిటీ చేసుకున్నారు, గెలిచిండు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వెళ్తారు? సపోజ్ ఆమె లాయల్ గా పార్టీ కోసం సోషల్ మీడియాలో కష్టపడింది, ఆమెను గుర్తించకుండా ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళకి అధికార పదవులు ఇచ్చి ఇలాంటి వాళ్ళేమో జైలు పాలు చేస్తున్నారే. నిన్ను ఎవరు సపోర్ట్ చేయమన్నారు? జగన్ అన్నకి సపోర్ట్ ఎవరు చేయమన్నారు? మేము చేయమన్నామా? ప్రజలు చేయమన్నారా? జగన్ అన్న చేయమన్నారా? జగన్ అన్న ఎమ్మెల్యే చేయమన్నారా? చేయమనలే కదా. నువ్వు వచ్చి మా పవన్ కళ్యాణ్ అన్నని తిట్టి, అందరినీ తిట్టేసి, యూత్ని తిట్టి, ప్రజలను తిట్టి, ఆ తొడలు చూపించుకుంటా నువ్వు సమాజానికి ఏమి వల్గర్గా అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడి బూతులు, అడ్డమైన బూతులు. నిజంగా చెప్తున్నా, ఇవి నాకు 5 సంవత్సరాలు జైలు వేస్తేనే మంచిదన్న, అప్పుడు తెలుస్తుంది. అంటే ఆడామే కదా, మరి ఏమనద్దు అనుకుంటారు. దేనికన్నా ఎవరికన్నా ఆడపిల్ల ఆమె మాటలు విన్నావు నువ్వు ఎప్పుడన్నా? నా తొడలు చూస్తారా అంట. ఏందన్నా సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిందన్న? ప్రజలకు కానీ తొడలు చూస్తారా అంటదా? ఇక్కడిక్కడి పొట్టి నిక్కర్లు వేసుకొని ఇదే ఆమె చెప్పేది. ఆమె గతంలో ఎన్నెన్నో మాటలు అన్నది. దాని గురించే లోకేష్ గారు అందరి లిస్టు రెడ్ బుక్లో ఉంది. రెడ్ బుక్ అంటేనే ఒక్కొక్కరికి ఉచ్చబడుతుంది. ఈరోజు లేడీస్ కాదు, బాయ్స్ కాదు, అందరికి ఉచ్చబడుతుంది. 100% తిప్పాల్సిందే. ఒక్కసారి తిప్పుతేనే వీళ్ళకి, ఒకసారి జైలుకి వెళ్తేనే ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసి వస్తుంది వీళ్ళ గిట. శ్రీరెడ్డి అంటే తొడల, అవి ఏవైతే తొడలు ఉన్నాయో చూసినావో, తొడల రెడ్డి, శ్రీరెడ్డి. నమస్తే అన్న. నమస్తే. సో గత 5 ఏళ్ల పాలనలో మనం ఈ కొత్త ప్రభుత్వం కాకుండా అంతకు ముందు ప్రభుత్వం చూసుకుంటే అధికారం ఉందనే అండతో అంటే తను మహిళ కూడా ఇలా మాట్లాడుతుందా అనే ఒక అక్కసు మర్చిపోయి విపరీతమైన మాటలతో అటు నాయకులను కానీ కార్యకర్తలను కానీ చాలా వేధింపు మాటలు మాట్లాడారు శ్రీరెడ్డి గారు. ఆవిడనైతే విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణకు అని చెప్పి. సో అది ఏంటి, ఆవిడ అరెస్ట్ కరెక్టే అంటారా, లేకపోతే ఆడపిల్ల కదా అని చూసి వదిలేయాలంటారా? ఆడపిల్ల కాదన్న. ఇప్పుడు ఆడపిల్ల అంటే నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరినంటే వాళ్ళని ఎలా అంటే అలా వాగేస్తే ఇబ్బందే కదా. ఆమె చాలా మాట్లాడింది. తెలుగుదేశం పార్టీని కానీ, మన పవన్ కళ్యాణ్ కానీ చాలా మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వైఎస్ఆర్ దగ్గర నీకు సపోర్ట్ ఉంటే పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ తిడతావు, చంద్రబాబు నాయుడు తిడతావు, లోకేష్ని తిడతావు. నీకేం అవసరమా నీకు? ఇప్పుడు పోసాని గారిని తిప్పినట్టే ఏమైనా కూడా అన్ని రకాల జైలు తిప్పాలంటారా? ఏమికి 3 సార్లు నీళ్ళు తప్పించేస్తారు. చుక్కలు చూపించాలి ఏమికి. ఎందుకంటే నీ వీడియోలు ఏదో నువ్వు చేసుకో. నువ్వు ఏదో ఫారెన్కి వెళ్తున్నావు, ఫారెన్ పోయిరా చేసుకో మరసంగా. అంతేగాని నువ్వు తెలుగుదేశం పార్టీని తిట్టే అవసరం నీకేమొచ్చింది? ఇంకొకసారి తెలుగుదేశం పార్టీని తిట్టితే మా జనాలే కొడతారు. అంటే ఇప్పుడు ఎవరి కోసం అయితే తిట్టిందంటే జగన్ అన్న పేరు చెప్పింది. ఇప్పుడు ఆయన ఆపదలో ఉంటే కాపాడటానికి రాడా? జగన్ అన్న సమస్యలు, జగన్ అన్న చిక్కులేక ఇరుక్కుంటాడు. జగన్ అన్న ఏం ఆడు కాపాడతాడు కదా. ఇప్పుడు శ్రీరెడ్డి మీ జాగ్రత్త చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నోరు దూలా ఎక్కువ. నువ్వు ఏదో వీడియోలు చేసుకుంటున్నావు, అందరూ జనాలు లైక్ కొడుతున్నారు, మంచిదని అనుకున్నావు. కానీ నువ్వు ఇలా వాడడం అందరికి ప్రభుత్వం ఏర్పడంగానే అందరికి క్షమాపణలు చెప్తూ లెటర్లు పెట్టింది. లోకేష్ గారు క్షమించండి, పవన్ కళ్యాణ్ గారు క్షమించండి అంటే ముందు మాట్లాడతాం ఎందుకు, తర్వాత ఇట్లా క్షమాపణలు అడుగు అంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదన్న. ముందు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కదా. ఇప్పుడు గడగడ ఆడుతుంది అన్నమాట. అరే నన్ను ఏం చేస్తారో, ఎక్కడ పెడతారని. అది కరెక్ట్ కాదు కదా. ఒకటే లెక్క ఉండు. అక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. నీకు కావాలంటే హెల్ప్ తీసుకోవాలి. అంతే తిట్టడం ఎందుకు? నీకు నోడుదలు ఎందుకు? లేడీ పోలీసులతోనే ఛార్జ్ తీసుకోమంటారా? సిద్ధుకు పడేయాలి. మామూలుగా కాదు. కుక్కని అన్నాళ్ళు కొడితే అప్పుడు సిగ్గు వస్తుంది. ఇంకో లేడీస్ మాట్లాడరన్నమాట. నీకు ఏం అవసరము? నీ వీడియోలు ఎంత మంచిగా ఉంటాయి చూస్తాం అందరూ, జనాలందరూ. బాగా మంచి లేఖలు వస్తున్నాయి, మంచి డబ్బులు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకు అవసరం అది. ఆల్రెడీ కొంతమందికి చుక్కలు చూపిస్తున్నారు తెలిసినా. ఎందుకంటే అంతకుముందు వీళ్ళు చూపించారు, జగన్ వాళ్ళ పార్టీ ఇంతకుముందు చూపించారు. ఇప్పుడు మేము చూపిస్తాం, వస్తున్నాం అందవే. ఆగు, ఇప్పుడు పిలిచారు, తర్వాత కోటింగ్ నీకు ముందు ఉంటుంది. చుక్కలు 3 సార్లు నీళ్ళు దాపిచ్చేస్తాం. నువ్వు మాట్లాడింది అంత ఇంత కాదు, తెలుసు, జనాలు వింటారు. నమస్తే బ్రో. నమస్తే. శ్రీరెడ్డి గారిని అయితే విజయనగరం పోలీసులు విచారించారు, మళ్ళీ వదిలేశారు. ఆవిడ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటావు? ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక ఆడవాళ్ళు కూడా ఇలా మాట్లాడతారా అనే విధంగా ఆవిడ మాట్లాడింది. అవును. సో మరి దానికి ఏమంటావు? ఫోన్ లైన్ వదిలేస్తావా? నాకైతే అసలు శ్రీరెడ్డి లాంటి దాన్ని నా జీవితం నేను అసలు ఎక్కడ చూడలే. అలాంటి ఒక ఆడ మనిషిని నా జీవితంలో చూడలేను ఎక్కడ.
శ్రీరెడ్డి వరస్ట్ దారుణం. అసలు శ్రీరెడ్డి అంటేనే నాకు ఆ పేరు ఏంటంటేనే అసహ్యం, నాకు వ్యక్తపడుతుందా? విరక్తి, అసహ్యం. అసలు ఎందుకు అసలు మాటలు రావట్లే. అవును, నేను పర్సనల్గా బాధపడ్డా. ఎప్పుడు శ్రీరెడ్డి చేయాల్సినవన్నీ చేసి షకీరా లాగా, సిల్క్ సునీత లాగా సినిమాలు చేయలేదు. అప్పుడు నేను బాధపడ్డా. ఎందుకు? నువ్వు చేయాల్సినటువంటి చేసి ఎన్నెన్నో చేసి నువ్వు ఆఖరికి నువ్వే పెద్ద పతివర్తలాగా బిల్డప్ కొట్టావు. అది నా బాధ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది, అవును. లోకేష్ గారిని, చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. అవును, సినిమాల పరంగా అదే సినిమాల పరంగా పక్కకు తీసేస్తే రియాలిటీలు ఎంత మందిని ఎన్ని మాటలు అడిగింది అంటే అనింది అనుకో, సరే అడిగింది. ఎందుకంటే ఆడపిల్ల, ఆడ మనిషి కాబట్టి అడిగింది. కానీ బయట ఆమె మాట్లాడినంతసేపు అనేసి బయటకు వచ్చి వాళ్ళందరికంటే ఈమె ఇంకా దారుణం. ఈమె ఒక పెద్ద లపాకి, పెద్ద లటాకి. అలాంటిది ఈమె పోయి అందరి గురించి రకరకాల మాట్లాడదు. జగనన్న కోసం మాట్లాడింది. అవును. మరి ఇప్పుడు జగనన్న రాడా ఆమె కోసం? ఎవరు రారు, ఇంకా కష్టమే. ఇంకా చేసింది శ్రీరెడ్డిని ఖచ్చితంగా బొక్కలు వేస్తారు అంతే. ఎవరు రారు ఇంకా, ఎందుకంటే తప్పు చేసింది శ్రీరెడ్డి. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఏమని మాట్లాడాలి? నిన్ను ఎవరన్నా అన్యాయం చేసుంటే, నీకెవరన్నా దోహం చేస్తే వాళ్ళ గురించి నువ్వు మారాలా. కానీ నువ్వు అందరి గురించి మాట్లాడు కాబట్టి ఖచ్చితంగా శ్రీరెడ్డిని ఇది తీసుకో. నమస్తే బ్రో. నమస్తే భయ్య. సో శ్రీరెడ్డి గారిని అయితే విజయనగరంలో పోలీసులు విచారణకని తీసుకెళ్లారు, మళ్ళీ వదిలేశారు, మళ్ళీ పిలుస్తామన్నారు. అయితే ఇప్పుడు ఆమెను కాపాడటానికి మరి వాళ్ళ జగనన్నే రాడా, లేకపోతే అసలు అనరాని మాట్లాడింది ఒక ఆడవాళ్ళు కూడా ఇలా మాట్లాడతారనే విధంగా. సో మరి ఇప్పుడు మరి ఆడవాళ్ళని చూసి వదిలేస్తారంటారా, లేదా రెడ్ బుక్ విధానంగానే ఆమె కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? రెడ్ బుక్ ట్రీట్మెంట్ ఏముండదు కానీ వదిలేస్తారు. ఎందుకంటే శ్రీరెడ్డి మంచి క్యారెక్టర్ చేసింది. నేను కూడా చాలా బాధపడతాను అరెస్ట్ చేసినందుకు. మంచి సినిమాలు చేసుకోకుండా ఏంటో అంత మరి ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో ఏంటి మరి అర్థం కావట్లేదు. అవకాశాలు లేవట్లేదు. మరి తమిళ సైడ్ ఆమె మంచి ఫాలోయింగ్ ఉంది అని నాకు తెలుసు. తమిళ సైడ్ కూడా ఛాన్స్ ఇస్తా అన్నారు. మరి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఊరికే అంటే రాజకీయాల్లో దిగడము, మాట్లాడడము ఇవన్నీ అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ఉన్న తర్వాత, ఒక ఆర్టిస్ట్గా ఏ వుడ్లు కాదు, ఆ వుడ్, ఈ వుడ్, ఆ టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇవి కాకుండా దేంట్లో ఒక ఆపర్చునిటీ వస్తే దాంట్లోకి వెళ్ళిపోయి చూసుకొని, సినిమాలు చూసుకొని మంచిగా హ్యాపీగా ఒక లైఫ్ని లీడ్ చేసుకోవాలి యాక్టర్గా. రాజకీయాల్లో దిగి అంత అవసరం లేదు. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని సైతం తిట్టింది, లోకేష్ గారిని తిట్టింది. అంటే అనరాని మాటలు అసలు వాళ్ళని అనాల్సిన అవసరం అంత అవసరం జగనన్న కోసం అనాలంటారా ఒక మాటలు? మరి ఆమెకి అభిమానం ఉందో మనకేం తెలియదు. పొజిషన్ లో జగనన్న వచ్చి కాపాడ్డా మరి, అంటే తన కోసమే కదా లాయల్ గా పనిచేసింది. అవునవును. మరి ఇప్పుడు ఆయన లాయల్టీ చూపించడా ఆయన పార్టీ నాయకులు కానీ ఆయన కానీ? ఆయన చూపిస్తారంటే మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది తెలియదు మనకి. ఒక మన అనుకున్న వ్యక్తి కష్టాలు ఉంటే చూస్తారు, కంపల్సరీ అది లోపల జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి జరుగుతుంది, ఆమె బయటకు వచ్చింది. ఎందుకంటే శ్రీరెడ్డి అభిమాని కాబట్టి నేను